హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం సండే వీక్లీ ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. సో ఈ వీక్లో మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేద్దాం. సో నేను మీకు క్వశ్చన్ చూపిస్తాను. క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ చూసిన తర్వాత క్వశ్చన్ నెంబర్తో పాటు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 ఎంత మీ స్కోర్ అనేది కూడా మెన్షన్ చేయండి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కార్బన్ బార్డర్ adjustment mechanism recently seen in news. So first, it is a European Union tariff on carbon intensive products. Second, only countries with high carbon emissions are covered under the CBAM. So వీటిలో 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. మరి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది చూడండి. మరి ఇది టాపిక్ ఏంటి మనకి, ఇది బోత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. మరి రీసెంట్ టైమ్స్లో మనం కార్బన్ ట్యాక్స్ ఆర్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది వింటున్నాం. ఇది దేనికి సంబంధించింది అని సింపుల్గా అడగవచ్చు. ఇది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన టారిఫ్ లో. అంటే ఏంటి, సో యూరోపియన్ యూనియన్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ లోపలికి నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీ నుంచి కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ లైక్ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఐరన్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, అల్యూమినియం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హైడ్రోజన్, ఇలా ఏదైనా కార్బన్ని ఎమిట్ చేసేవి ఏమన్నా మనకి ప్రోడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేస్తే యూరోపియన్ యూనియన్ కంట్రీస్లోకి కార్బన్ ఇంటెన్సివ్గా ఉన్నాయి కాబట్టి వాటి మీద అడిషనల్ లెవీ అనేది ఆర్ టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తాము అని చెప్పడానికి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని తీసుకురావడం జరిగింది. అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్లోకి నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే కనుక దానికి ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే దాన్ని ఇంపోజ్ చేయబోతున్నారు. దీన్ని యూరోపియన్ యూనియన్ ఏం చెప్తోంది, మేము WTOకి కంప్లైంట్గానే చేస్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నామంటున్నారు, నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ తగ్గించడానికి మేము ఇది చేయాల్సి వస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగు వేయడానికి అనేది మెయిన్ టార్గెట్గా చెప్తున్నారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది మనకి కార్బన్ న్యూట్రాలిటీని 2050 కల్లా అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. అంటే వాళ్ళు ఎమిట్ చేసే కార్బన్ ఎమిషన్స్, వాళ్ళు అబ్జార్బ్ చేసే కార్బన్ ఎమిషన్స్ ఈక్వల్ అవ్వాలి. సో వాటన్నిటి దృష్టిలో ఇది మేము తీసుకున్నాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్తోంది. బట్ ఇండియా లాంటి కంట్రీస్ ఏంటి, మనం సిమెంట్ని, ఐరన్, స్టీల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం యూరోపియన్ యూనియన్కి. అప్పుడు ఎక్స్ట్రా టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల మనకు వచ్చేది తగ్గుతుంది అని చెప్పి ఇండియా లాంటి కన్సర్న్స్, అప్రహెన్షన్స్ రేజ్ చేస్తున్నాయి. ఆ కాంటెక్స్లో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ యూరోపియన్ యూనియన్ టారిఫ్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్. కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఐరన్, స్టీల్, సిమెంట్, ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, హైడ్రోజన్ రిలేటెడ్ థింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓన్లీ ఇన్ కంట్రీస్ విత్ హై కార్బన్ ఎమిషన్స్ ఆర్ కవర్డ్ అండర్ ద CBAM కాదు, ఇక్కడ కంట్రీస్ విత్ లో ఎమిషన్స్ అయినా కూడా కవర్డ్. ఓన్లీ కంట్రీస్ అన్నారు కాబట్టి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ కరెక్ట్. 1 ఓన్లీ ఇస్ ద రైట్ ఆప్షన్. Next, second question, consider the following statements regarding the Svalbard Global Seed Vault. So identi, first, it is the largest backup facility for the world's crop diversity. Second, it is located in the Antarctica. It offers free of charge long-term storage of seed duplicates. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, neither 1 not 2. మరి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక ఫస్ట్ మనకి ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ఏంటి. సో జనరల్గా మనం క్రాప్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి అన్నప్పుడు కొన్ని సీడ్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ సీడ్స్ని ప్రొటెక్ట్ చేసుకునే వాటిని ఏమంటాం, జీన్ బ్యాంక్స్ అంటాం. సో రీసెంట్ టైమ్స్లో ఇండియాలో సెకండ్ జీన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది అని కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూడకపోతే వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడొచ్చు. సో దీనికి ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే రీసెంట్ టైమ్స్లో సెకండ్ జీన్ బ్యాంక్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని తెలిస్తే అది కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ మెయిన్గా ఏంటి, ఇక్కడ మనం సీడ్ వాల్ట్ అంటే జీన్ బ్యాంక్గా దీన్ని ఆర్ సీడ్ బ్యాంక్గా చెప్పొచ్చు. మన దగ్గర ఏవైతే డైవర్స్ సీడ్స్ ఉంటాయో వాటిని ఫ్యూచర్ పర్పస్ కోసం దీన్ని స్టోర్ చేసుకుని ప్రిజర్వ్ చేసుకోవడానికి యూస్ చేసే సీడ్ బ్యాంక్ని మనం సీడ్ వాల్ట్ అని. మరి ఇది ఏ టైప్ ఆఫ్ కన్జర్వేషన్లోకి వస్తుంది అని అంటే బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ లో ఎక్సిటివ్ కన్జర్వేషన్. అంటే ఏదైనా దాని ప్లేస్లో ఉన్న చోటే కన్జర్వ్ చేస్తే దాన్ని ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటాం, దాన్ని బయట కన్జర్వ్ చేయాల్సి వస్తే ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటాం. సో ఇది ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించిన మెషర్. మరి ఇది లార్జెస్ట్ బ్యాకప్ ఫెసిలిటీ ఫర్ ద వరల్డ్స్ క్రాప్ డైవర్సిటీ, కరెక్టే. సో ఆల్మోస్ట్ మనకి 4 మిలియన్ సీడ్స్ వెరైటీస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, అంటే వరల్డ్లోనే లార్జెస్ట్. మరి ఇక్కడ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఇది నార్వే కంట్రీలో ఉంది. సో నార్వే కంట్రీలో కూడా ఒక మౌంటైన్ లోపల ఉంది, మౌంటైన్ లోపల పెట్టారు దీన్ని. ఎందుకు అని అంటే ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, నార్వే అంటే తెలుసు మీకు ఆర్కిటిక్ దగ్గరలో ఉంటుంది, గ్లేషియర్ మెల్టింగ్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే సైక్లోన్, సునామీస్ ఏది వచ్చినా కూడా లోపల ఉన్న సీడ్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనం ప్రాపర్గా దాన్ని స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఒక మౌంటైన్ లోపల ప్రిజర్వ్ చేయడం జరిగింది, రైట్. సో ఇది అంటార్క్టికాలో ఉన్న స్టేట్మెంట్ రాంగ్. అలానే ఇక్కడ ఫ్రీ ఆఫ్ చార్జ్, కరెక్టే.
అండ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ కూడా కరెక్ట్. అంటే మీరు వన్స్ దీంట్లో స్టోర్ చేసుకున్నారు అని అంటే ఇక్కడ బ్లాక్ బాక్స్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ టెక్నిక్ అంటే ఏంటి? సో ఎవరైతే స్టోర్ చేశారో వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి, ఆ సీడ్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదు. సో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే యుఎన్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 1 ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. With reference to gharial, consider the following. First, it is a freshwater crocodile found in river Chambal. Second, it is also found in the rivers of Bangladesh and Bhutan. Third, it categorized as endangered species under the IUCN Red List. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ gharial అనేది మనం ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ గా చూస్తాం. సో ఇది ఎండేంజర్డ్ స్పీసెస్ అంటున్నారు కాబట్టి రాంగ్. gharial అనేది ఒక ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. మన కంట్రీలో 3 టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ కనిపిస్తాయి, gharial, మగ్గర్ క్రోకోడైల్ అనే ఈ రెండు కూడా ఫ్రెష్ వాటర్ లో కనిపిస్తాయి. అది కాకుండా మన థర్డ్ వెరైటీ సాల్ట్ వాటర్ క్రోకోడైల్. సో సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అనేది ఎస్టూరీస్ కానీ బేస్, లగూన్స్ ఇలాంటి వాటిలో సాల్ట్ వాటర్ లో కనిపిస్తుంటుంది. సో దాంట్లో మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్న క్రోకోడైల్ స్పీసీస్ ఏంటి అంటే gharial, రైట్. సో మరి మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్ కరెక్టే. మరి దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ రివర్ చంబల్. సో మనకి చంబల్ రివర్ లో బ్యాంక్స్ మీద నేషనల్ చంబల్ శాంక్చురీ అనేది ఉంది. సో ఈ నేషనల్ చంబల్ శాంక్చురీ అనే దాంట్లో మోస్ట్ ఆఫ్ ద gharial పాపులేషన్ ఉంటుందన్నమాట మనకి. అందుకని ఇది ఎక్కడుంది? ఇనీషియల్ గా మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు, బట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పటికి రాజస్థాన్ అండ్ యూపీకి కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్లోనే 80% ఆఫ్ ద gharials ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. అందుకని మధ్యప్రదేశ్ని ఏమంటాం? gharial స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద రివర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్ ఆల్సో. మయన్మార్ కానీ భూటాన్, బంగ్లాదేశ్, గంగా రివర్, యమునా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్నిట్లోనూ ఈ gharial కనిపిస్తుంది. అంటే యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీ ఆర్ ఉపనది అయిన చంబల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో గంగా యొక్క ఉపనదులైన సోన్ రివర్, గండక్ రివర్, మహానది రివర్తో పాటు బ్రహ్మపుత్ర రివర్ నేపాల్లో కూడా ఇవి కనిపిస్తాయి అన్నమాట, రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. షెడ్యూల్ 1 స్పీసీస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అంటే బి ఈస్ ద రైట్ ఆన్సర్. Then fourth question, which among the following is the best description of INS Tamal, Indian naval ship Tamal, recently seen in news? First one, it is a torpedo launch and recovery vessel. Second, it is a stealth guided missile frigate. Third, it is a diesel electric submarine. Fourth, it is a Kiev class aircraft carrier. మరి వీటిలో ఏ ఆప్షన్ రైట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ INS తమల్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఇది ఒక స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్ బాలిస్టిక్ మిసైల్ డిస్ట్రాయర్ అనమాట. సో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం రష్యా అండ్ ఇండియా మధ్యలో జరిగిన డిఫెన్స్ కోఆపరేషన్స్లో రీసెంట్ టైమ్స్లో మనం 4 క్రివోక్ 3 క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రైట్. ఈ 4లో కూడా 2 ఏమో రష్యాలో బిల్డ్ చేస్తున్నాం, ఇంకొక 2 గోవాలో షిప్ యార్డ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు, రైట్. సో 2 ఏమో గోవాలో అండ్ 2 ఏమో రష్యా నుంచి అక్కడ బిల్డ్ చేసిన దాన్ని కమిషన్ చేసుకుంటున్నాం. అలా రష్యాలో రెండిట్లో ఒకటి INS తుషూల్. మనం ఆల్రెడీ చూసాం, తుషూల్ అనేది రీసెంట్ టైమ్స్లో రష్యా యుక్రెయిన్ వార్ సందర్భంగా యుక్రెయిన్లో దీన్ని కమిషన్ చేయడం జరిగింది 2024లోని. ఇప్పుడు ఇంకొకటి ఏంటి? INS తమల్. సో ఈ INS తమల్కి యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే ఇండియా బయట కమిషన్ చేసిన లాస్ట్ వార్షిప్ అవ్వబోతోంది. అంటే ఫ్యూచర్లో జరిగే వార్షిప్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే బిల్డ్ చేసుకుని కమిషన్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ కమిషన్ వార్షిప్ అవుట్ సైడ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అంటే మన IGM-DP లాంటి ప్రోగ్రామ్స్ కింద మనం డెవలప్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని గైడెడ్ మిసైల్స్ అంటాం. సో ఆ గైడెడ్ మిసైల్స్కి స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి? అవి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉంది, ఎనిమీ రాడార్స్లోకి కనపడకుండా లో సౌండ్తో ఆపరేట్ చేసే వాటిని స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం. అలాంటిది ఒకటి INS తమల్. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, 5th క్వశ్చన్, స్వయత్ ఇనిషియేటివ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సో స్వయత్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ పర్టికులర్ ఆప్షన్ అనేది రిలవెంట్ చూద్దాం. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్, ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ద RBI ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. Then, initiative for rural households to learn basic computer skills online. Finally, initiative which invigorate participation of women-led enterprises and youth in public procurement. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ యూత్ అండ్ ఉమెన్ యొక్క
పార్టిసిపేషన్ ఎంటర్ప్రైజెస్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివే స్వయత్. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ GEM అని అంటాం. సో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది 2016లో మనం నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే గవర్నమెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి లైక్ ట్రైబల్స్ కానీ, ఉమెన్ కానీ, యూత్ కానీ వీళ్ళ నుంచి ప్రోడక్ట్స్ని బై చేసి వాటిని సెల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు అని అంటే అది GEM అనమాట. మరి GEMని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మరి స్వయత్ ఇనిషియేటివ్ ఏంటి? ఇక్కడ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఉమెన్ MSCs ఎవరైతే ఉంటారో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి మనం ఇక్కడ నుంచి సెల్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో GEM అనేది దీని యొక్క 6 years ఆఫ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసింది. సో ఉమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్ అయినా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విషయంలో అయినా మనం ఈ ఇనిషియేటివ్ని సైట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆన్సర్ D. నెక్స్ట్, UPSC ప్రిలిమ్స్ 2025 రాయాలనుకునే ఆస్పిరెంట్స్ అందరికీ ఏకమైఎస్ అకాడమీలో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది 17 March నుంచి స్టార్ట్ అవబోతోంది. ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్లో 125 hours ఆఫ్ లెక్చర్స్లో మీకు స్టాటిక్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ మీకు క్లాసెస్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కావాలి అని అంటే కనుక ఈ QR కోడ్ని స్కాన్ చేయొచ్చు. సో మరి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీకు అఫోర్డబుల్ రేట్ ఆఫ్ 2,999కి లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకొక బెనిఫిట్, ఏకమైఎస్ అకాడమీలో ఉన్న ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా 999కే లభిస్తుంది. మరి ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, with reference to Punch mission, consider the following. First, it consists of the constellation of 4 satellites sent to the low Earth orbit. Second, it is an initiative of European Space Agency. Third, it is designed to make use of the polarization of light to measure the corona and solar wind. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ పంచ్ మిషన్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్ టైమ్స్లో నాసా పంచ్ మిషన్ని లాంచ్ చేసింది. సో ఫస్ట్ పంచ్ అంటే ఏంటి? పోలరైజేషన్ ఫర్ యూనిఫైయింగ్ కరోనా అండ్ హీలియోస్ఫియర్ ఆఫ్ ద సన్. సో అంటే కరోనా అండ్ హీలియోస్ఫియర్ ఏవైతే అవుటర్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఆఫ్ ద సన్ ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి లైట్ పోలరైజేషన్ ఆర్ పోలరైజ్డ్ లైట్స్ని యూజ్ చేయబోతున్నారు. అలా యూజ్ చేయబోతున్న ఫస్ట్ మిషన్ ఇది. అంటే సన్ గురించి చదవడానికి మనం చాలా మిషన్స్ని పంపించినప్పటికీ కూడా లైట్ పోలరైజేషన్ని యూజ్ చేసి మనం ఫస్ట్ టైం కరోనా అండ్ హీలియోస్ఫియర్ని చదవబోతున్నాం. అందుకని ఈ మిషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? కన్స్టలేషన్ ఆఫ్ 4 satellites కరెక్టే. సో ఈ 4 satellites కూడా ఈచ్ 164 kgs వెయిట్, తక్కువ వెయిట్ ఉన్న శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించబోతున్నారు. ఈ శాటిలైట్స్ లోపల కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ ఏంటి? ఎవ్రీ 4 minutesకి ఒకసారి, ఎవ్రీ 8 minutesకి ఒకసారి ఇమేజెస్ తీసి అవి పంపిస్తూ ఉంటాయి అన్నమాట సన్, కరోనా, హీలియోస్ఫియర్ గురించి. మరి ఇది ఎవరు లాంచ్ చేశారు అని అంటే నాసా లాంచ్ చేసింది. ఇట్ ఈస్ నాట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. దెన్ ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ యూస్ ఆఫ్ ద పోలరైజేషన్ ఆఫ్ లైట్. పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఒక సింగిల్ మీడియంలోకి పంపించినప్పుడు లైట్ అనేది వైబ్రేట్ అవ్వడాన్ని పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటాం. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం కరోనా కానీ సోలార్ వెదర్ ప్యాటర్న్స్ని కానీ 3-dimensional వ్యూలో చూడబోతున్నాం. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ ఈస్ కరెక్ట్, సెకండ్ ఈస్ ఇన్కరెక్ట్. కాబట్టి ఓన్లీ 2 statements ఆర్ రైట్. Then 7th question, consider the following statements regarding black plastic. So black plastic అనేది కూడా recent times న్యూస్లో ఉంది. ఎన్వైర్న్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇట్ ఈస్ ఆఫెన్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ సచ్ as computers, TV, appliances also. Then it is used to make everyday items like food trays and containers. మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏది కరెక్టో కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక బ్లాక్ ప్లాస్టిక్ అనేది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది. బ్లాక్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఆల్రెడీ యూస్డ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ని బ్లాక్ ప్లాస్టిక్ అంటున్నాం. మరి దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇది మనం చూసినట్టు ఫుడ్ ట్రేస్, కంటైనర్స్లో వీటిలో యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఫుడ్లోకి ఆ కెమికల్స్ లీచ్ అవ్వడం వల్ల ఏవైతే మనకి హార్డ్ కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఉంటాయో అవన్నీ కూడా మనకి లీచ్ అవ్వడం వల్ల చాలా హ్యూమన్ హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ అనేవి వర్సన్ అవుతున్నాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో బ్రోమైన్స్ కానీ టాక్సిన్స్ కానీ మనకి దీంట్లోంచి ఎస్పెషల్లీ హెవీ మెటల్స్ లైక్ కాడ్మియం కానీ లెడ్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్లోకి లీచ్ అవ్వడం వల్ల హెల్త్ రిలేటెడ్ టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది ఈ పర్టికులర్ స్టడీ చెప్తుంది. సో 2 statements కరెక్టే కాబట్టి both 1 and 2 is the right option. Next, 8th question, consider the following statements regarding extended realities. So first, a virtual reality, virtual information objects are overlaid in the real world. Second, in mixed reality, digital and real world objects coexist and can interact with one another in the real time. మరి వీటిలో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మరి రీసెంట్ టైమ్స్లో ఏంటి? మనకి ఒక
హ్యాకథాన్ లాగా మ్యారథాన్ సెషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ వర్చువల్ రియాలిటీ ఆర్ ఎక్స్టెండెడ్ రియాలిటీ కండక్ట్ చేయబోతున్నారు. సో దీని పట్ల మనం తెలుసుకోవాల్సిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ. సో ఈ 3 and 4 టర్మ్స్ గురించి మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? సో వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, మనం ఏదైతే రియల్ వరల్డ్లో ఉన్నామో ఆ రియల్ వరల్డ్ నుంచి కంప్లీట్గా మనం ఇంకో కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు, అక్కడ మనం ఉన్నట్టు ఊహించుకోవడాన్ని మనం ఇమాజిన్ చేసుకునే పర్టికులర్ సిచ్యువేషన్నే వర్చువల్ రియాలిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు భూమి మీద ఉన్నారు, కానీ వర్చువల్ రియాలిటీలో మనం కొన్ని గ్లాసెస్ని టూల్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం మూన్ మీద ఉన్నట్టు, మూన్ మీద నడుస్తున్నట్టు అలాంటి ఇమేజెస్ కానీ అలాంటి ఫీలింగ్ కానీ వస్తుంది. దాన్ని వర్చువల్ రియాలిటీ అంటాం. సో మనం VR రిలేటెడ్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, 3D గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, దాన్ని వర్చువల్ రియాలిటీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏమవుతుంది, యూజర్ తను ఉన్న రియల్ వరల్డ్ని వదిలి వెళ్ళకుండానే తను ఉన్న రియల్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఆగ్యుమెంట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు మీ ఫోన్లో మీ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయడం కానీ, ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు, లేకపోతే ఫిల్టర్స్ అప్లై చేసి మీ విజువల్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాం కదా, అలాంటివన్నీ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్పొచ్చు. మరి మిక్స్డ్ రియాలిటీ అంటే ఏంటి? సో మిక్స్డ్ రియాలిటీ అంటే మనకి ఇక్కడ రియల్ వరల్డ్తో పాటు వర్చువల్ వరల్డ్ యొక్క ఫీచర్స్ 2 ఉంటాయి, కానీ ఇంకా బెటర్ మనకి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ అనేది ఉంటుంది. సో వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీతో పోలిస్తే మనకి ఇక్కడ బెటర్ క్వాలిటీ అండ్ ద ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటే ఏంటి? ఇవన్నిటిని కన్సిస్ట్ అయిన పర్టికులర్ రియాలిటీ సిస్టమ్ని, ఎమర్జింగ్ టెక్నాలజీని మనం ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక ఇది 2 రియల్ వరల్డ్లోకి వస్తాయి అనడం రాంగ్. సో వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, రియల్ వరల్డ్ని దాటి మనం ఎక్స్టెండ్ చేసుకుని వర్చువల్ రియాలిటీ, కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవ్వడాన్ని ఇమర్సివ్ టెక్నాలజీనే వర్చువల్ రియాలిటీ అంటాం. సో అది రాంగ్. మిక్స్డ్ రియాలిటీ అంటే డిజిటల్ అండ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కోఎగ్జిస్ట్ విత్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్. సో ఇది కరెక్టే, ఓన్లీ 2 is the right option. Next, 9th question. Which among the following best describes Mazorona 1 recently seen in news? First, a newly discovered subatomic particle, a new spacecraft designed for Mars exploration. Next, a quantum computing chip, a propulsion technology developed for faster space travel. మరి వీటిలో Mazorona 1 అనేది దేనికి సంబంధించింది అని చూస్తే, రీసెంట్ టైమ్స్లో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్నే మజరోనా అంటున్నాం. సో వరల్డ్లోనే ఫస్ట్ టైం క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ని మనం డెవలప్ చేసుకున్నాం. సో మనం జనరల్గా ఎలక్ట్రానిక్స్లో చిప్స్ని యూస్ చేస్తాం కదా, అవి ఎలా ఫంక్షన్ చేస్తాయి, మనకి బైనరీ డిజిట్స్ ఆర్ బైనరీ బిట్స్ మీద, అంటే 0 or 1 అనే దాన్ని యూస్ చేస్తూ రన్ అవుతుంటాయి, రైట్. మరి మనకి క్వాంటమ్ టెక్నాలజీలో యూస్ చేసే బిట్స్ని ఏమంటాం, క్వాంటమ్ బిట్స్ ఆర్ క్యూబిట్స్ అంటాం. ఈ క్యూబిట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, జనరల్గా ఇవి వీక్గా ఉంటాయి, అంటే స్టేబుల్గా ఉండకపోయినా వీటికి ఉండే ఒక యూనిక్ ఫీచర్ ఏంటి, సూపర్ పొజిషన్ అంటాం. సూపర్ పొజిషన్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి ఇక్కడ బైనరీ బిట్ అంటే ఐదర్ 0గా ఉంటుంది ఆర్ 1గా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, మనకి ఏది కావాలో దాన్ని బట్టి ప్రోగ్రామ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ సూపర్ పొజిషన్లో ఏంటి, మనకి అది సేమ్ టైం 0గా ఉంటుంది, ఆ బిట్ అనేది సేమ్ టైం 1గా ఉంటుంది. సో ఆ ఎంటాంగిల్డ్ స్టేట్ ఏదైతే ఉంటుందో మనకి దాన్ని సూపర్ పొజిషన్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, మనకి క్యూబిట్స్ వల్ల ఫాస్ట్ ప్రాసెసింగ్ అవుతుంది, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయడానికి అది రిలయబుల్గా, యాక్యురేట్గా ఉంటుంది అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్నే Mazorona 1 అంటున్నాం. సో ఇది మైక్రోసాఫ్ట్ రీసెంట్ టైమ్స్లో డెవలప్ చేసిన వరల్డ్లోనే ఫస్ట్ క్వాంటమ్ చిప్, రైట్. సో C is the option. నెక్స్ట్, హూ సెటప్ ద దినేష్ కారా కమిటీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సో కమిటీస్ అనేవి మనకి వాటి యొక్క కాన్స్టిట్యూషన్ ఎందుకు చేశారు, ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ కింద కాన్స్టిట్యూట్ అయ్యాయి, ఏ సెక్టర్కి సంబంధించిన తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దినేష్ కారా కమిటీ అనేది ఎవరు అపాయింట్ చేశారు, RBIనా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియానా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానా, ఆర్ PFRD అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీనా. మరి వీటిలో ఆప్షన్స్ చూస్తే IRDAI అంటే ఇది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక రెగ్యులేటరీ బాడీ, మనకి బ్యాంకింగ్ విషయంలో RBI ఎలానో అలానే ఇన్సూరెన్స్ సెక్టర్లో IRDAI ఎలా. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్లో దీన్ని 7-member కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. దీని మెయిన్ రీజన్ ఏంటి, సో మనకి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇప్పుడున్న FDI లిమిట్ 74% ఏదైతే ఉందో దాన్ని 100%కి పెంచడంతో పాటు ఆల్రెడీ ఉన్న ఇన్సూరెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1938 యాక్ట్, దానికి సంబంధించిన కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ రెగ్యులేటరీ మెకానిజంని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ దినేష్ కారా కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి B. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం.
పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎకానమీలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇండికేటర్, దానికి సంబంధించి ఇట్ వాస్ గివెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, S&P గ్లోబల్. మరి వీటిలో ఎవరు పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ PMIని రిలీజ్ చేస్తున్నారు అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఈ రోజు ఓవరాల్గా మనం వీక్లీ MCQ రివిజన్లో భాగంగా 10 డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని MCQ ఫార్మాట్లో రివైజ్ చేసాం కదా. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Definitely that will boost us in doing more informative videos. Thank you for watching. All the very best.